మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో ఇళ్ల పట్టాలు మంత్రి నారా లోకేష్ పంపిణీ చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చాను, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే హామీ నిలబెట్టుకున్నట్లు తెలిపిన మంత్రి పేదలకు పట్టాభిషేకం మంగళగిరి పేద ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని తెలిపారు. ఒక బాధ్యత నాకు పెంచారు, నాకు బాధ్యత పెరిగింది. ఆనాడు మీ అందరికి హామీ ఇచ్చా, ఈ ఇంటి పట్టాలు అనేది ఒక రోజుతో అయ్యే పని కాదు. కొంతమందికి సులభంగా అవుతుంది, మొదటి సంవత్సరంలోనే నేను పట్టాలు ఇస్తానని చెప్పా. కొన్ని 2 సంవత్సరాలు పడుతుందన్న, కొన్ని సుమారుగా 3 సంవత్సరాలు కూడా పట్టొచ్చని ఆనాడే చెప్పా. ఆనాడు ఇంకొక హామీ కూడా ఇచ్చా, గౌరవంగా మీకు బట్టలు పెట్టి పసుపు కుంకాలతో సహా నేను మీకు పట్టాలు అందిస్తానని. తల్లి హామీ ఇచ్చే ముందు ఒక ఆలోచించాల్సిందేమో, ఎందుకంటే 3000 పట్టాలు ఇచ్చేదానికి 6 రోజులు పడుతుంది నాకు. కానీ ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదానికి ఈరోజు లోకేష్ మీ ముందర నిలబడుతున్నారు. తల్లి, మీరు ఏ బాధ్యత అయితే నన్ను గెలిపించారో, ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో, ఆ బాధ్యత నా భుజ స్కంధాలపై నేను ఈరోజు మోస్తున్నాను. తల్లి, మిమ్మల్ని ఆనాడు చెప్పా, మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. అటు బాబు గారితో కానీ పవనంతో కానీ పోరాడి మంగళగిరి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసేదానికి నాకు బలం వస్తుందని చెప్పే తల్లి. ఈరోజు మీరు నాకు ఆ బలం ఇచ్చారు, ఆ శక్తి కల్పించారు తల్లి. అందుకే మీరు చూస్తే క్యాబినెట్ మీటింగ్లో 100 పడకల హాస్పిటల్ ఏ నియోజకవర్గంలో అప్పటికీ శాంక్షన్ అవ్వాల. మంగళగిరి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ నేను అడిగితే ఒక్కరు కూడా ఒక మాట అనలేదు. మంగళగిరి నియోజకవర్గం కదా, చేయండి అని చెప్పే పరిస్థితి తల్లి. అమ్మ